5 సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 2026లో ఫేవరెట్ టీమ్గా బరిలోకి దిగబోతుంది. బ్యాటింగ్, బౌలింగ్ ఆల్రౌండర్లతో టైటిల్ దిశగా ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ సీజన్లో సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించొద్దంటూ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. గత 2 ఐపీఎల్ సీజన్లలో రోహిత్ శర్మ ఎక్కువగా బ్యాటింగ్ కోసం మాత్రమే మైదానంలోకి వచ్చారు. ఫీల్డింగ్ సమయంలో ఎక్కువగా డగౌట్లో కూర్చున్న సందర్భాలు కనిపించాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. గత ఏడాది నుంచి రోహిత్ తన ఫిట్నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. బరువు తగ్గి ప్రస్తుతం తన కెరియర్లోనే అత్యుత్తమ ఫిట్నెస్లో ఉన్నాడని క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి. టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత అతని భవిష్యత్పై అనేక ప్రశ్నలు వచ్చాయి. ముఖ్యంగా అతను ఐసీసీ వన్డే వరల్డ్ కప్ వరకు ఆడగలడా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఆ విమర్శలకు రోహిత్ శర్మ తన ప్రదర్శనతోనే సమాధానం ఇచ్చాడు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలతో జరిగిన వన్డే సిరీస్లలో అద్భుతంగా పరుగులు సాధించి విమర్శకుల నోర్లు మూయించాడు. ఈ నేపథ్యంలో రాబోయే ఐపీఎల్ సీజన్లో రోహిత్ ఎలా ఆడతాడన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గత 2 సీజన్లలో రోహిత్ శర్మను కేవలం బ్యాటింగ్ కోసం మాత్రమే ఉపయోగించారు. కానీ అతను జట్టుకి ఇచ్చిన నాయకత్వం దృష్ట్యా అతను మైదానంలో ఉండాలని, కఠిన పరిస్థితులలో నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు కెప్టెన్కు మద్దతు అవసరం ఉంటుందని, ఆ సమయంలో హార్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ సలహాలు ఎంతో ఉపయోగపడతాయని జియో హాట్స్టార్లో హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఒక ఆటగాడు ఫిట్గా ఉంటే అతను మొత్తం మ్యాచ్ ఆడాలి. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఓపెనర్గా ఉండే ఆటగాడు డగ్అవుట్లో 20 ఓవర్లు కూర్చోవడం సరైంది కాదు. ఇక ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 29న 3 సార్లు ఛాంపియన్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది.